నమస్తే. కొండా సురేఖ హస్బెండ్ కొండా మురళికి సంబంధించి ఆయన అమిత్ షా ఫోన్ వచ్చింది, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోతారు, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖను తొలగిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక చిన్న క్లమ్జీనెస్ ని క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో కొండా సురేఖ రాజకీయ పరంగా కూడా సీనియర్ లీడర్, అలాగే కొంత కీ రోల్ పాత్ర పోషించారు ఆవిడ కూడా. మరి ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీలోకి వెళ్లాల్సి వస్తోంది, ఎలాంటి కాంట్రవర్సీస్ కూడా ఆవిడ ఎదుర్కొన్నారు, అది కూడా మనం మాట్లాడదాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాంబాలాజీ సార్. నమస్తే. యాక్చువల్ గా కొండా సురేఖ గారికి కొన్ని కాంట్రవర్సీస్ కూడా వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం, సెలబ్రిటీస్ తో కూడా కొన్ని ఉన్నాయి. సో మరి ఏ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ నుంచి ఆవిడ తొలగించాల్సిన అవసరం వచ్చింది, అండ్ నిజంగానే అమిత్ షా ఫోన్ చేశారా? లేటెస్ట్ 2 డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయండి. కొండా సురేఖ ఆమె అందరికి తెలుసు, వివాదాలు వాళ్ళ ఫ్యామిలీ ముందు నుంచి కూడా కొండా మురళి, కొండా సురేఖ అనేక వివాదాలకి కేంద్ర బిందువు. సో అయితే ఆమె లేటెస్ట్ వివాదం ఏంటంటే వాళ్ళ కూతురు కొండా సుష్మిత పటేల్ ఆమె పేరు. ఈమె కొండా సురేఖ బర్త్డే సందర్భంగా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని అటాక్ చేస్తూ నువ్వెవడు సీటు ప్రకటించడానికి తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఎందుకంటే పరకాల సీటు రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఆయన్ని గెలిపించండి అని రేవంత్ రెడ్డి పిలిపించాడు. మళ్ళీ గెలిపించండి అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఎమ్మెల్యేగా ఆయన కంటెస్ట్ చేస్తాడని. అది నువ్వెవరు చేసేయడానికి అది అధిష్టానం కదా చెప్పాలి అనేది ఆమె ప్రశ్నించింది. నేను నిలబడతాను అక్కడ అనేది ఆమె చెప్పింది. రెండవది, మీ తమ్ముడికి నువ్వు 200 కోట్లు ఒక డొల్ల కంపెనీకి కట్టబెట్టావు అనేది అనింది. సో ఈ 2 ప్రధాన ఆరోపణలు. దాంతోపాటు ఇంకా రేవంత్ రెడ్డిని నీచంగా ఆమె మాట్లాడింది. సో దాంతో రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇలాగా ఒక మంత్రి కూతురే మాట్లాడుతుంటే ఎలాగా అని చెప్పి ఆమెకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నీ కూతురు వ్యాఖ్యలకి ఏం చెప్తావు? ఆమె నా కూతురికి నాకు సంబంధం ఏంటి, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం, నాకేం సంబంధం. సో ఆమె పార్టీలో లేదు, ఆమె అభిప్రాయం ఆమె చెప్పింది, దానికి నేనెందుకు ఇది ఇవ్వాలి, కాబట్టి మీరు ఉపసంహరించుకోండి అని ఆమె చెప్పింది. సో తల్లి సురేఖ అక్కడి నుంచి గొడవలు మొదలైనాయి. ఇటు కాంగ్రెస్లో కూడా కొంతమంది 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సిఎల్పి హాల్లో మీటింగ్ పెట్టి ఈమెను పార్టీ నుంచి లేకపోతే మంత్రి పదవి నుంచి తీసేయాలని చెప్పారు. దాంతో రేవంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చినాక ప్రెస్ మీట్ పెట్టాడు. అది ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఏమో అమెరికా పర్యటన కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదనేది పెట్టాడు. అప్పుడు అడిగినప్పుడు కూడా అది ఆల్రెడీ క్రమశిక్షణా సంఘం దగ్గర ఉంది, అధిష్టానం చూసుకుంటుంది, నేను మాట్లాడినా అన్నాడు. ఆయన అదే చేస్తారు, మామూలుగా ఎవరైనా అదే చేస్తారు. కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే ఫైనల్గా అధిష్టానం ఉంటుంది, వాళ్ళు డీల్ చేస్తారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈమె డైరెక్ట్గా కూతురు దగ్గరే ఈమె మాట్లాడిచ్చిందని, రేవంత్ రెడ్డిని ధిక్కరించాలని డిసైడ్ అయిపోయారని, రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి ఉందని, ఇష్యూలనే కాదు మామూలుగా రేవంత్ రెడ్డి కోటరీని పెట్టుకొని కొంతమంది మంత్రులతోనే ఆయన ఉంటూ కొంతమంది మంత్రుల కంట్రోల్లో ఉన్నాడు, అది కూడా ఆమె చెప్పింది. కొంతమంది మంత్రుల కంట్రోల్లో ఉన్నాడని సుష్మిత కూడా చెప్పింది. అలా ఉంటూ మిగతా వాళ్ళకి ఊరికే ఆమెకి కొండా సురేఖకి పదవి ఉంది తప్ప ఆమె ఏమీ పవర్స్ లేవు, అంతా సీఎంఓలనే చూస్తున్నారు. ఈ మధ్య అది జరుగుతుంది అన్ని చోట్ల. గతంలో జగన్ ఉన్నప్పుడు సీఎంఓ వర్సెస్ మిగతా ఉండేది, మంత్రులకు కూడా పెద్ద ఉండేది కాదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని విమర్శలు ఉన్నాయి. అక్కడ కూడా అన్ని చోట్ల ఇదే జరుగుతుంది, సీఎంఓనే చూస్తారు. మంత్రులు కూడా ఇప్పుడు డమ్మే అయిపోయారు, చాలా మంది మంత్రుల పేర్లు కూడా తెలియదు ఎవరికి. అలాగే అయిపోయింది అనమాట. అదే జరుగుతుంది ఇక్కడ. కాంగ్రెస్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ సామంతరాజుల్లాగా ఉంటారు ఎక్కడికక్కడ. సో అది ఇక్కడ మిస్ అయ్యి సెంట్రలైజ్డ్ అయ్యింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. అది వీళ్ళకి కోపం ఉంది ప్రధానంగా. ఉంటే ఇట్లాంటి మంత్రి పదవి ఉంటే ఏంటి, ఓడిపోతే ఏంటి, మనం ఫైట్ చేద్దామని డిసైడ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్లో తీసేస్తే బీజేపీలోకి జనసేనలోకి వెళ్ళొచ్చు అనేది ఆమెకి ఇంక ఈ 2 మిగిలాయి. మిగతా అన్ని ఆమె ఒక రౌండ్ వేసింది, అన్ని పార్టీలు తిరిగేసింది. ఫస్ట్ తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి జనసేనలోకి వెళ్తుంది. 2 ఉన్నాయి. బీజేపీ ఆల్టర్నేటివ్ బీజేపీ. సో వాళ్ళకి ఇప్పుడేవో డిమాండ్లు పెడుతుంది,
బీజేపీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. జనసేనకి ఇక్కడ ఏముంది, ఏమీ లేదు. కాబట్టి ఆమె బీజేపీలో అయితే కేంద్రం అధికారంలో ఉంది, పార్టీ ఇక్కడ కూడా స్ట్రాంగ్గా ఉంది, ఆమెకి ఏమన్నా పదవులు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆమె కేంద్రంలో పనులు కూడా ఏమైనా ఉంటే చేసుకోగలదు. ఇక్కడ కూడా బీజేపీ వాళ్ళకి పనులు అవుతాయి అధికారుల్లో, అందుకని ఆమె బీజేపీలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ ఆమె కూడా ముందే ప్లాన్ చేసుకుని కూతురు దగ్గర మాట్లాడిచ్చి ఉండొచ్చు. అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇద్దరికీ తెలుసు అండి అన్ని. ఇప్పుడు ఏమేమి డ్యామేజ్ అయితే కంపల్సరీ డ్యామేజ్ జరుగుతుంది. ఏది ఎక్కువ డ్యామేజ్, ఈమె పార్టీలో ఉండి ఇలా ఓపెన్గా ధిక్కరిస్తే ఈమె మీద చర్య తీసుకోకపోతే ఇప్పుడు చాలామంది ఆమెను ఏం చేయలేదు కాబట్టి మేము కూడా వస్తామంటారు, మేము కూడా మాట్లాడతామని రేపు మాట్లాడతారు. ఆల్రెడీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్గానే విమర్శిస్తున్నాడు, చిన్నారెడ్డి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఆయన విమర్శిస్తున్నాడు. సో ఇలాగా చాలామంది విమర్శలు బయలుదేరాయి. ఇప్పుడు వీళ్ళ మీద చర్య తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో మారిపోతుంది అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్న భయం. రేవంత్ రెడ్డికి ముఖ్యంగా తన మీద ఇలాగ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటే ఆల్రెడీ బీఆర్ఎస్ దాన్ని ఉపయోగించుకుంటుంది, బీఆర్ఎస్ బలపడుతుంది. రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా నష్టం. రేవంత్ రెడ్డి ఇట్లాంటివి రాకుండా చూసుకోవడంలో ఫెయిల్ అయ్యాడనే అధిష్టాన వర్గం కూడా అనుకుంటుంది. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. సో నిన్న మనకి నేను చెప్పిన 2 డెవలప్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ క్రమశిక్షణా సంఘం నోటీస్ ఇస్తే ఆమె రిప్లై ఇచ్చింది, దాని మీద సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి వీళ్ళు ఒక డిసిషన్కి వచ్చారు, ఆమెని మంత్రి పదవి నుంచి తీసేయాలి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి అనేది వాళ్ళు ఏకగ్రీవంగా క్రమశిక్షణా సంఘం నివేదిక తయారు చేసి రేవంత్ రెడ్డికి చూపించి అక్కడ నుంచి కేంద్ర అధిష్టాన వర్గానికి పంపించారు. ఇప్పుడు అక్కడ మల్లికార్జున ఖర్గేని ఈమె కలవడానికి ట్రై చేస్తుందని, మురళి కూడా ట్రై చేస్తున్నాడు, కేంద్రంతో డైరెక్ట్గా మాట్లాడదాం, అధిష్టానంతో మాట్లాడదామని ఒక వార్త వచ్చింది. కానీ వాళ్ళు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. పైగా ఈమెని ఖర్గే మందలించాడని కూడా వార్త వస్తుంది. అందులో నిజముందో తెలియదు మనకి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే అమిత్ షా కొండ మురళికి ఫోన్ చేశాడని, వాళ్ళిద్దరిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు అనేది ఒకటి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీలో పరకాల వరంగల్ ఏరియాలో ఉన్న బీజేపీ నాయకులకు ఇబ్బంది రేపు. ఎందుకంటే వీళ్ళు వస్తే ఇంక మిగతా వాళ్ళని ఉన్నాయి అక్కడ బీజేపీలో, వాళ్ళు వీక్ అయిపోతారు, వాళ్ళకి సీటు కూడా రాదు, ఇంక వీళ్ళిద్దరికి ఇవ్వాలి కదా. సో దాన్ని బీజేపీ డీల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే బీజేపీకి 2 ఇంపార్టెంట్ లీడర్స్ చేరడం వల్ల వరంగల్ ఏరియాలో కొంత పట్టు పెరుగుతుంది అనేది బీజేపీకి ఉంటుంది. బీజేపీకి పోయేదేముంది, ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకుంటే మంచిదే కదా అనుకుంటారు. సో అది కాబట్టి ఫోన్ చేసి ఉండొచ్చు, అదేమీ పెద్ద విషయం కాదు. అంటే మేమున్నాము, మీరు ధైర్యంగా నిలబడండి, మీరు ఒకవేళ అక్కడ కుదరకపోతే ఇటు రండి అని. సాక్షాత్తు ప్రధానమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు కదా రేవంత్ రెడ్డికి, నువ్వు మా దాంట్లోకి వస్తే నీ కోరికలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పాడు కదా. కాబట్టి బీజేపీ అలాగా పిలవడం తప్పు లేదు. నాకు తెలిసి ఆమెను మంత్రి పదవి నుంచి అయితే తీసేసే అవకాశం ఉంది. అలాగే చెన్నారెడ్డి మీద కూడా చర్య తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఇంకా మళ్ళీ బీసీ యాంగిల్ తెస్తున్నారు కొండ బ్యాచ్. ఎందుకంటే కొండ మురళేమో మున్నూరు కాపు, తర్వాత ఈమెమో పద్మశాలి. సో ఈ యాంగిల్ తెచ్చి తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. బీసీలని అంటారా మీరు, అదే రాజగోపాల్ రెడ్డిని అంటున్నారా? మరి రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళ అన్నకి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అని బీసీ నాయకులు ఆల్రెడీ తీన్మార్మల్లన్న ఓపెన్ గానే క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే బీసీల మీద మాత్రమే వీళ్ళు చర్య తీసుకుంటారు, అప్పర్ కాస్ట్ మీద తీసుకోరు అన్న ఒక యాంగిల్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. దీనివల్ల బీసీల్లో వ్యతిరేకత కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. మరోపక్క అక్కడ లోకల్గాను వరంగల్లోనూ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగులుతుంది చర్య తీసుకుంటే. తీసుకోకపోతే మాత్రం అందరూ కూడా ఇంకా రెచ్చిపోయి మాట్లాడే అవకాశం ఉంది. తీసుకోకపోతే వాళ్ళు కూడా రేపు మళ్ళీ మాట్లాడతారు కదా, మనల్ని ఏమీ చేయట్లేదని. అందుకే మహేష్ కుమార్ గౌడ్ నిన్న చెప్పాడు, ఆల్రెడీ 2 తప్పులు జరిగాయి, అప్పుడు మేము క్షమించామని. 2 తప్పులు వచ్చి, ఒకటి నాగార్జున మీద ఆమె నోరేసుకుని మాట్లాడడం, రెండోది ఆల్రెడీ సుస్మిత వాళ్ళ మాజీ ఓఎస్డీని అరెస్ట్ చేయబోయినప్పుడు పోలీసుల్ని ఎదుర్కొని అప్పుడు కామెంట్లు చేయడం. ఈ 2 సంఘటనలు జరిగి అప్పుడేదో ఈమె సారీ చెప్పి దాన్ని సర్దుకుంది. ఇప్పుడు ఈమె సారీ చెప్పడానికి కూడా రెడీగా లేదు ఎవరు, కొండ సురేఖ.
మరి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఇవన్నీ ఆలోచించుకొని మరొకసారి సారీ చెప్పించి సద్దు మణిగేట్టుగా చేసుకుందాం అనుకుంటారా, లేదు అమితమే తేల్చుకుందాం అనుకుంటారా అనేది తెలీదు. బట్ అమితమే తేల్చుకుంటారనే వార్తే మనకు వస్తుంది. దానికి అనుగుణంగా ఈమె కూడా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది తెలిసి అమిత్ షా ఫోన్ చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి.